సంవత్సరాలైనా ప్రపంచం మొత్తం నాగరికత వైపు పయనిస్తున్నప్పటికీ కూడా ఇంకా జెండర్ ఈక్విటీ రాలేదు. ఎక్కడికక్కడ మహిళల పట్ల వివక్ష చూపేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఈరోజు కేంద్రంలో ఉండే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉండే ఎన్డీఏ కానీ, ఇక్కడ రాష్ట్రంలో ఉండే ఎన్డీఏ కానీ మన ఆడబిడ్డలు, తల్లుళ్ళు, చెల్లెళ్ళ గురించి ప్రత్యేక శ్రద్ధ పెడతాం. ఉమెన్ ఎంపవర్మెంట్ జరిగినప్పుడే సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉంటుందనేది మా నమ్మకం. అందుకనే అధ్యక్ష, ఈరోజు ఒకసారి హిస్టరీ కూడా చూసుకుంటే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి అదే మరిగా వారు అనేక సంక్షేమ కార్యక్రమాలకు ప్రత్యేకంగా ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం దోహదం చేశారు. అందుకే మహిళా సాధికారత కోసం నిన్న, నేడు, రేపు ఎప్పుడు కూడా కమిటెడ్గా పనిచేస్తామని ఈ సభ సాక్షిగా తల్లిదండ్రులకు తెలియజేస్తున్నా, మహిళలకు తెలియజేస్తున్నారు. అందుకనే దిశ ఒకసారి చూసినప్పుడు ఏ కార్యక్రమం ప్రవేశపెట్టినా అది ఒక సంక్షేమం కావచ్చు, ఒక అభివృద్ధి కావచ్చు, లేకపోతే ఒక ఎంపవర్మెంట్ కావచ్చు, ఏది చేసినా అందులో ప్రత్యేకంగా మహిళలను దృష్టిలో పెట్టుకొని చేశాం. మహిళల్ని సాధికారం చేయడంలో ముందుకు పోయాం. అందుకే నేను మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నా, తెలుగుదేశం పార్టీది తెలుగింటి ఆడపడుచులది అన్నా చెల్లుళ్ళ అనుబంధం. ఇది 40 సంవత్సరాలుగా ఉంది. ఇది శాశ్వతంగా ఉంటుందని చెప్పడానికి గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. దశ మాటల్లో చెప్పడం కాదు, చేష్టల్లో చేసి చూపించాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం జెండర్ ఈక్విటీ ద్వారా, ఆడవారికి సమాన హక్కులు కల్పించడం ద్వారా వారిని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తేవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇప్పటికి కూడా మనం వివక్ష చూపిస్తూనే ఉన్నాం. ఎవరైనా మహిళలను చూస్తే మనకందరికి కూడా ఒక చిన్న చూపు, మీకేం తెలీదు, మీరుండండి అనే విధంగా మాట్లాడుతున్నాం. రెండో విషయం మీరు చూస్తే అధ్యక్ష, చిన్నప్పుడు తల్లిదండ్రులపైన ఆధారపడతారు, పెద్ద అయిన తర్వాత భర్తలపైన ఆధారపడతారు, మళ్ళీ ముసలి వాళ్ళైతే పిల్లలపైన ఆధారపడతారు. కానీ ఎప్పుడు కూడా వివక్ష చూపిస్తూనే ఉంటారు. అందుకే ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నా, మహిళా సాధికారత ప్రారంభమైంది తెలుగుదేశం పార్టీతోనే ప్రారంభమైందని చెప్పి కూడా గర్వంగా చెప్పగలుగుతున్నా. 86లో అధ్యక్ష మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చాడు ఎన్టీ రామారావు గారు. అంతవరకు వారసత్వంగా మనం ఒక్కసారి చూస్తే ఆస్తిలో సమాన హక్కు లేదు. ఆడపిల్లలుంటే పెళ్లిళ్ళు చేసి పంపించేస్తున్నాం, ఆస్తిలో హక్కు లేని పరిస్థితి తీసుకొస్తున్నాం, సెక్యూరిటీ ఇవ్వలేని పరిస్థితికి వచ్చాం. అది తీసుకొచ్చిన తర్వాత అధ్యక్ష డిమాండ్ చేసే పరిస్థితికి వచ్చారు ఆడబిడ్డలు. ఐఎమ్ ప్రౌడ్ టు సే దాట్. ఎవరైనా సరే అది అయిన తర్వాత ఈరోజు చూస్తే 40 ఏళ్ల తర్వాత మనం ముందే తీసుకొస్తే 2005లో దేశంలో దీన్ని చట్టంగా తీసుకొచ్చారు, మహిళలకు ఆస్తిలో సమాన హక్కుని. అయితే మన రాష్ట్రంలో మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తల్లికి, చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి నిన్నటి వరకు ఈ సభలో కూర్చొని ముఖ్యమంత్రిగా ఉన్నాడంటే ఏ విధంగా సబబో నాకైతే అర్థం కావడం లేదు. నేనేదో విమర్శించాలని విమర్శించడం లేదు. ఇచ్చిన వాటాల మీద కోర్టుకు పోయి అది కూడా ఇవ్వను అనే పరిస్థితి వచ్చారంటే ఇంకా ఆస్తిలో సమాన హక్కు మీద మాట్లాడడం కానీ, మహిళల గురించి మాట్లాడే హక్కు అలాంటి వ్యక్తులకు ఉంటుందా అని అడుగుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఈరోజు మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో ఉండే మనం ప్రజలకు జవాబుదారీతనం, మనం ఆదర్శంగా ఉండాలి.
మనం ఆదర్శంగా ఉండి ప్రజలకు కూడా ఆదర్శమైన విధానాలకు స్ఫూర్తినిచ్చే బాధ్యత మన పైన ఉంది. అలాంటి వ్యక్తులు తల్లికి కూడా నేను వాటాలు ఇవ్వలేదు, లేకుంటే నేను మార్చుకుంటున్నాను, ఇది నా వాటా అని చెప్పే పరిస్థితికి వచ్చారంటే చాలా బాధేస్తుంది. కనీసం సభ్యత ఆ విషయం కూడా మర్చిపోయి ఇలాంటి చేసే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ మహిళల్లో విద్యను ప్రోత్సహించాలని ఈరోజు చేసింది కాదు. 1983లో దేశంలో మొట్టమొదటిసారిగా మహిళా విశ్వవిద్యాలయం ద్వారా ఆడబిడ్డల్లో చదువుకోవాలని స్ఫూర్తి ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. దాంతో ఆగలేదు దిశ. అక్కడి నుంచి మీరు ఒకసారి చూస్తే ప్రతి కిలోమీటర్కి నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఎలిమెంటరీ స్కూల్ పెట్టాం, ప్రాథమిక పాఠశాల. 3 కిలోమీటర్లు ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్ పెట్టాం. ప్రతి 5 కిలోమీటర్కి ఒక హై స్కూల్ పెట్టాం. మండలానికి ఒక జూనియర్ కాలేజీ పెట్టాం. ప్రతి డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాం. జిల్లాకు మెడికల్ కాలేజ్, వందలాది కాలేజీలు తీసుకొచ్చాం. ఓసారి పబ్లిక్ పాలసీ అనేది చాలా పవర్ఫుల్ దిశ. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. ఈ సభ ద్వారా కొన్ని ఆలోచనలు వస్తాయి. మీరిచ్చే ఆలోచనలు ఏ విధంగా స్ఫూర్తిదాయకంగా భవిష్యత్తులో ఉంటాయంటే కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయి. ఈరోజు మీరు చూస్తే నేను 95లో ముఖ్యమంత్రి అయినప్పుడు మహిళా ఎంపవర్మెంట్ కోసం ఆలోచిస్తూ ఉంటే 2 ప్రధానమైన డెసిషన్, చాలా డెసిషన్ తీసుకున్నాం. అందులో 2 ప్రధానమైన డెసిషన్స్, ఒకటి డాక్రా ఉమెన్ ద్వారా ఎంపవర్మెంట్ చేయాలనేది ఒక నిర్ణయం. రెండో నిర్ణయం విద్య, ఉద్యోగాల్లో, రాజకీయాల్లో మహిళలకు 33% రిజర్వేషన్స్ పెట్టాలని చెప్పి నిర్ణయించాను దిశ. ఆ రోజు చాలామంది యువత నన్ను వ్యతిరేకించారు, అన్నారు ఈరోజు 33% పెడుతున్నారు, ఈ రిజర్వేషన్లో మహిళలు 55-60% వచ్చేస్తారు, మా పరిస్థితి ఏంటంటే నేను ఒక మాట చెప్పాను, మీకు ఇన్ని సంవత్సరాలు అనుభవించారు, ఒకవేళ బ్యాక్లాగ్ ఒకటి ఉంది, కొన్ని రోజులు వాళ్ళకు కూడా వస్తే నష్టం లేదు, మీరు స్వాగతించమని చెప్పాను అధ్యక్ష. నేను గర్వంగా చెప్పగలుగుతున్నా. ఈరోజు నేను చాలా దిక్కులు అడుగుతున్నాను. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఐటీ ప్రొఫెషనల్స్ అయ్యారు. ఏది ఆ రోజు పెట్టిన నిర్ణయం వల్ల 33% రిజర్వేషన్ల వల్ల ఆడబిడ్డలు చదువుకోగలిగారు. అంత మునుపుండే సమస్య డౌరీ సమస్య లేదు. ఇప్పుడు రివర్స్ డౌరీ ఇచ్చే పరిస్థితి వస్తున్నారు, ఆడబిడ్డలకు డౌరీ ఇచ్చే పరిస్థితి వస్తున్నారు. డబ్బులిచ్చి కొనుక్కునే కన్యాశుల్కం నేను అనడం లేదు, ఆ పరిస్థితి వద్దు. అలాంటి ఒక రిఫార్మ్, ఒక పబ్లిక్ పాలసీ ఇంపాక్ట్ ఎంత వస్తుందో ఇది ఒక ఉదాహరణ మాత్రం అధ్యక్ష. ఇక్కడే సూర్యకుమార్ గారు ఉన్నారు అధ్యక్ష, మీకందరికీ ప్రత్యక్ష సాక్ష్యం. ఆవిడ మీరు చూస్తే 96లో గ్రూప్ 1 సర్వీసులో సెలెక్ట్ అయింది. నేను 95లో రిజర్వేషన్ తెచ్చాను, మహిళలకు 33%. అందులో సెలెక్ట్ అయ్యి ఇప్పుడు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సెక్రటరీగా పనిచేసే పరిస్థితి వచ్చిందంటే ఆ రోజు బెనిఫిషరీ, ఈరోజు పాలసీ నిర్ణయించే పరిస్థితికి వచ్చింది. అంటే ఒక పాలసీ ఎంత పగడ్బందీగా ఉంటుంది, సమాజంలో ఎంత ఇంపాక్ట్ వస్తుంది, అది చూసినప్పుడు నాకు ఆనందం కలిగింది. నేను మాట్లాడుతూ ఉంటే సార్ మీరు పెట్టిన పాలసీలో నేను కూడా బెనిఫిషరీ అని చెప్పి ఆవిడ హిస్టరీ చెప్పినప్పుడు నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికంటే మీకు ఏం కావాలి సాక్ష్యాలను అడుగుతున్నా. సజీవ సాక్ష్యం, ఒక స్ఫూర్తిదాయకమైన సాక్ష్యం అధ్యక్ష. అలాంటి మంచి కార్యక్రమాన్ని మనం ముందు పోయాం. ఈరోజు మనం ఒకసారి చూసినప్పుడు ఇక్కడే కాదు ప్రపంచం మొత్తం తెలుగు జాతి ముందుకు పోతా ఉంటే అందులో ఆడబిడ్డలు అగ్రస్థానంలో ఉన్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా అధ్యక్ష, నేను అనేక సందర్భాల్లో అనేకమైన రిఫార్మ్స్ తీసుకొచ్చాను మహిళల కోసం. ఒక స్టేజ్లో మీరు చూస్తే అధ్యక్ష, మహిళ పుడితే భారం, ఈ అమ్మాయిని ఎట్టమేస్తాం కాబట్టి వివక్షత చూపించే సమయం అది.
ఆ రోజు నేను చెప్పాను, మీ పుట్టిన అమ్మాయి మీకు భారం కాదు, ఈ ఇంటికి ఒక మహాలక్ష్మి, అందుకే పుట్టిన ఆడబిడ్డ పేరుతో 5,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేసి పాస్ పుస్తకం ఇచ్చి 18 సంవత్సరాల తర్వాత ఎంత డబ్బులు వస్తుందో ఆ డబ్బులు ఆ అమ్మాయికి ఒక కుటుంబ పెద్దగా కానుక ఇచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇటీవల నేను హైదరాబాద్లో అపోలో హాస్పిటల్కి పోతే ఒక బెనిఫిషియరీ తీసుకొచ్చి మీరు ఇచ్చిన డబ్బుల వల్ల నేను చదువుకొని ఈ స్థాయికి వచ్చారని చెప్పే పరిస్థితికి వచ్చారు దిశ. ఇంకో పక్కన దిశ మీరు ఒకసారి చూస్తే ఒక నమ్మకం, ఒక కాన్ఫిడెన్స్ కావాలి. మనందరం ఆలోచించేవాళ్ళం, అమ్మాయిలంటే సైకిల్ దొక్కలేరు, మగవారితో సమానంగా ముందుకు పోకూడదు, లేకపోతే ఎవరన్నా పేరెంట్సే తీసుకెళ్ళాలి, ఇలాంటివన్నీ ఉంటే నేను ఆ ధైర్యాన్ని వాళ్ళలో ఒక నమ్మకాన్ని ఇవ్వాలి. మగపిల్లలు ఆడపిల్లలు తేడా లేదు, అవసరమైతే ఆడపిల్లలే దూసుకుపోతారనే నమ్మకాన్ని ఇవ్వడానికి 8, 9, 10వ తరగతుల విద్యార్థులందరికీ, స్టూడెంట్స్కి అందరికీ, ఆడపిల్లలందరికీ సైకిళ్లు కొనిచ్చాను అధ్యక్ష. సైకిళ్లు కొనిస్తే తల్లిదండ్రులు చదువుకోవద్దన్నా మాకు సైకిల్ ఉంది, మేము వెళతామని వచ్చి చదువుకున్న సందర్భం అధ్యక్ష. అలాంటి ధైర్యాన్ని ఇవ్వగలిగాం. ఇంకో పక్కన దిశ స్పీకర్గా కూడా ప్రతిభా భారతిని పెట్టాం. నేను పెట్టిన ఉద్దేశం కూడా ఆ రోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు అధ్యక్ష అన్నప్పుడు ఒక మహిళా స్పీకర్ని చూస్తే గౌరవం పెరుగుతుంది, ఆడబిడ్డల్లో కూడా ఒక నమ్మకం వస్తుందనే ఉద్దేశంతో ఆ రోజు పెట్టాం. ఈరోజు అధ్యక్ష ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక మహిళ దేశ రాష్ట్రపతి, ఒక ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు, ఇక్కడ 3 మంత్రులుగా పెట్టాం, 21 మంది ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఈరోజు అధ్యక్ష 5%తో 8%తో ప్రారంభమైనటువంటి రాజకీయ రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో నేను 95లో 33% చేశాను. ఇది ఈరోజు 50% అయింది. దేశంలో మొన్నే బిల్లు పాస్ చేశారు, 33% రిజర్వేషన్లు. నెక్స్ట్ అసెంబ్లీకి వచ్చే లోపల డీలిమిటేషన్స్ అయిపోతే ఈ రిజర్వేషన్లు వస్తే 33% ఆడబిడ్డలు ఈ సభలో ఉంటారు. 70 మంది దగ్గర 75 మంది ఆ రిజర్వేషన్ల ప్రకారం 1/3 ఉంటారు. మంత్రులు కూడా 1/3 ఉంటారు. ఇది శుభ పరిణామం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏదైతే నేను చెప్పానో రాజకీయంగా, ఆర్థికంగా ఈ 2 పైకి వస్తే సామాజికంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది, అది జరుగుతుంది. ఇంకో పక్క దిశ ఓసారి మనందరం ఆలోచిస్తూ ఉంటాం, ఆడవాళ్ళు కొన్ని పనులే చేయగలుగుతారని. ఇది వారసత్వంగా వచ్చిన సమస్య కూడా. ఈవెన్ విలేజ్లో కూలికి పోతే ఆడవాళ్ళకు ఒక కూలి, మగవాళ్ళకు ఒక కూలి. అంటే వీళ్ళు శారీరకంగా స్ట్రాంగ్గా ఉండరనే ఆలోచన దిశ. నేను మొన్న ఒక మాట చెప్పాను, మగవాళ్ళకంటూ కోప్పడద్దండి, ఇక్కడుండే మగవాళ్ళంతా కూడా ఇది కావాల్సిన పని లేదు, మగవాళ్ళ కంటే ఆడబిడ్డలు తెలివైన వాళ్ళని నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. కొంతమంది నన్ను అపోజ్ చేశారు, చాట్ జీపీటీని అడగమన్నాను. చాట్ జీపీటీ అడిగితే అది చెప్పింది ఏంటంటే, మగవాళ్ళకి లెఫ్ట్ బ్రెయిన్ పనిచేస్తుంది, ఆడబిడ్డలకి రైట్ బ్రెయిన్ పనిచేస్తుంది, రైట్కు లెఫ్ట్కి అంత తేడా ఉందని వాళ్లే చెప్పే పరిస్థితికి వచ్చింది. అది ఏ ఫీల్డ్ అయినా చూడండి, ఆడబిడ్డలకు అప్పచెప్పిన బాధ్యత ఒక నమ్మకంగా చేస్తారు దిశ. అయితే ఒక ప్రాబ్లం కూడా మీరు చూస్తే, అమెరికా లాంటి దేశంలో కూడా ఇంకా మహిళలకు సమానత్వం లేదు దిశ. ఆ ఆలోచన విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. నేను అందుకనే దిశ ఉమ్మడి రాష్ట్రంలోనే కండక్టర్లుగా, డ్రైవర్లుగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలు పెట్టాను. మహిళలకు రిజర్వేషన్ కూడా పెట్టాం సీట్లు. అదే సమయంలో పెడితే చాలామంది మహిళలు డ్రైవర్గా రాలేదు, కానీ కండక్టర్లు మాత్రం వచ్చారు. మగ కండక్టర్ల కంటే ఆడ కండక్టర్లు చాలా బాగా పనిచేస్తున్నారు ఇప్పటికి కూడా. అది ఆ రోజు తీసుకున్న నిర్ణయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన దిశ
ఆస్తులన్నీ మహిళల పేరుతో ఇచ్చాం. ఇల్లు, ఇంటి జాగా, వాళ్ళకిచ్చే అసెట్స్ అన్నీ కూడా వాళ్ళ పేరుతో ఇచ్చాం. కడాని ఇప్పుడే సంధ్యారాణి గారు చెప్పారు, మా తల్లి కష్టాలు చూశాను. మహిళ వంట చేసిన తర్వాత బయట వస్తే ఆ పొగంతా కాళ్ళలోకి పోయి కడుపంతా కూడా పొగపోయి అనేక రకాలైన సమస్యలు వచ్చే పరిస్థితి వచ్చింది. అది చూసిన తర్వాత ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారిని మెప్పించి 65 లక్షల గ్యాస్ కనెక్షన్లు దేశంలో మొట్టమొదటిసారిగా ఆడబిడ్డలకు ఇచ్చాం. అదొక చరిత్ర. రామ్ నాయక్ గారిని ఒక మంత్రి ఉండేవాడు. ఆయన పైన నేను అడిగితే నీకు ఈ ఆలోచన ఎట్టు వచ్చింది, ఇప్పుడు ఎక్కడున్నాయన్నాడు. మనసుంటే మార్గం ఉంటుంది, ఇమ్మంటే ఇచ్చాడు. దాంతో చాలా వరకు చరిత్ర మారింది. కట్టెలు పోయినాయి. అప్పుడు నేను చెప్పేవాళ్ళందరికీ ఇప్పుడు గ్యాస్ కూడా ఇచ్చాను, మగవాళ్ళకి ఇబ్బంది లేదు, వంట చేయడం చాలా సులభం, గ్యాస్ వెలిగించి చేయొచ్చు. కాబట్టి ఆడబిడ్డలు డాక్రా సంఘాలుగా బయటపోతారు. వచ్చే సమయంలో మీరు కాఫీ పెట్టి వాళ్ళకు కూడా ఇస్తే వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు, కాబట్టి గౌరవించినట్టు ఉంటుందని చెప్పేవాళ్ళ దిశ. ఈరోజు మళ్ళీ నేను దీపం 2 కింద 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అంటే ప్రభుత్వం ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అధ్యక్ష, వీటన్నిటిలో కూడా నా జర్నీలో మీరు చూస్తే డాక్రా సంఘాలు, ఈ డాక్రా సంఘాలు చూసినప్పుడు ఇది ఒక మహత్తరమైనటువంటి ఉద్యమంలో భాగం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎవరు అధ్యక్ష? వీళ్ళందరూ చదువుకోనటువంటి ఆడబిడ్డలు, కానీ లోక పరిజ్ఞానంలో మాత్రం అందరికంటే ముందుంటారు. ఆ రోజు నాకు వచ్చిన కాన్సెప్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా ఒక చిన్న ప్రోగ్రామ్గా తయారు చేస్తే నేను డాక్రా సంఘాలకు శ్రీకారం చుట్టాను. 8 నుంచి 10 మంది మెంబర్లు ఒక సంఘంగా చేరడం, సంఘంగా చేరి రూపాయి వాళ్ళు పొదుపు చేసి నేను రూపాయి ఇచ్చేవాడిని. మీటింగ్లు పెట్టేవాళ్ళం. మహిళలు ఎక్కడొచ్చినా డాక్రా సంఘాలు వస్తే పనులు చేయమని చెప్పి అన్నాం. ఎక్కడికక్కడ మీటింగ్లు పెట్టి ప్రోత్సహిస్తే అధ్యక్ష చాలామంది మగవాళ్ళని ఎగతాళి కూడా చేశారు. ఆడబిడ్డలకు పెత్తనం ఇచ్చాడు, వీళ్ళు ఫైల్ పెట్టుకొని ఆఫీసులంటే తిరుగుతున్నారు, వీళ్ళు ఏం సాధిస్తారు చూస్తామని. అధ్యక్ష, నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, 30 సంవత్సరాల్లో ఇప్పుడు డాక్రా సంఘం కానీ మెప్మా సంఘం కానీ లేని గ్రామం లేదు, ప్రాంతం లేదు, ఇల్లు లేదు. కడాన పాలిటీషియన్స్ అందరూ వాళ్ళపైన ఆధారపడే పరిస్థితికి వచ్చారు. ఏ ఊరికి పోతే వాళ్ళు అడిగే పరిస్థితికి వస్తున్నారు. ఆఫీసర్లు పోయినా కూడా ఏ పని చేయాలన్నా డాక్రా సంఘాల సహకారం తీసుకునే పరిస్థితికి వచ్చారంటే అది దూరదృష్టితో చేసిన కార్యక్రమం అని చెప్పి మరొక్కసారి ఈ సభ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈ రోజు చూసినప్పుడు అధ్యక్ష అనేక ప్రపంచంలోనే మెచ్చుకునే విధంగా కార్యక్రమాలు చేశారు. మొన్న నేచురల్ ఫార్మింగ్ వచ్చింది. నేచర్ ఫార్మింగ్ వస్తే ఆడబిడ్డల ముందుండి ఈరోజు 10 లక్షల ఎకరాల్లో ఉంది. నేను 10 నుంచి 20 లక్షల ఎకరాలకు వస్తున్నాం. నేను అందుకే చెప్పాను 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేస్తామని ధైర్యంగా చెప్పానంటే దానికి కారణం డాక్రా సంఘాలని చెప్పి మరొకసారి మీ ద్వారా వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అధ్యక్ష, ఇదే సభలో మనం చూసాం 5 సంవత్సరాలు అమరావతి మహిళలు ఎంత విరోచితంగా పోరాడారు అధ్యక్ష. ఏంటి వాళ్ళు చేసిన తప్పు? ఇక్కడుండే రైతాంగం అమరావతి రాజధాని కోసం 29,000 మంది రైతులు 34,000 ఎకరాలు భూమి ల్యాండ్ పూలింగ్లో స్వచ్ఛందంగా ప్రభుత్వానికి ఇచ్చారు. రాజధాని కట్టుకోవడానికి ఇచ్చారు. ల్యాండ్ అనేది ఒక సెంటిమెంట్, తరతరాలుగా వచ్చిన భూమిది. ఆ భూమి మీద అభిమానం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇవ్వాలంటే ఎవరు కూడా ముందుకు రారు. ఒకసారి కోర్టులు పోతారు, విధులేని పరిస్థితులు వదులుకుంటారు తప్ప ఎవరు రారు.
అలాంటిది వాలంటరీగా వచ్చారు. వాలంటరీగా వచ్చే దిశ ఒక్క రూపాయి ఇవ్వలేదు. మేము ఇచ్చింది ఏంటి, డెవలప్మెంట్ చేసిన తర్వాత మీకు తిరిగి ప్లాట్లు ఇస్తాం. మీరు ఈ ల్యాండ్ ఇస్తున్నారు కాబట్టి మీకు లైవ్లీహుడ్ కోసం యాన్యుటీ కింద ఇస్తామని ఒక్క మాట చెప్తే నమ్మకంతో ప్రపంచంలో ఎక్కడా జరగనటువంటి ఎక్స్పెరిమెంట్, ఒక స్ఫూర్తి ఈ అమరావతిలో జరిగింది. ఈ అసెంబ్లీ సాక్షిగా మనం చూసాం. అలాంటి ఒక మహత్తరమైనటువంటి ప్రయోగం ఇది. అది చేస్తే 3 రాజధానులని 3 ముక్కలు ఆటాడి ఎన్ని విధాలుగా ఇబ్బంది పెడితే ఇదే అసెంబ్లీలో సమావేశాలు పెట్టేవారు. ఈ అసెంబ్లీకి భూమి ఇచ్చిన వ్యక్తుల్ని హింసించేవాడు. ఇది ఎక్కడ న్యాయం దిశ? వాళ్ళ భూమి మీద మనం కూర్చున్నాం, వాళ్ళ భూమి మీద మనం పరిపాలిస్తున్నాం ఇక్కడ కూర్చొని. వాళ్ళకి ఇంకా న్యాయం జరగలేదు. ఆ న్యాయం జరిగినప్పుడు వాళ్ళని ఇచ్చేస్తే 5 సంవత్సరాలు ఆందోళన చేశారు. వీర వనితల్లాగా పోరాడారు. కడాన దిశ ఒకసారి చాలా బాధేస్తుంది. వాళ్ళ ఇండ్ల పైన, బాత్రూముల పైన డ్రోన్స్ ఎగరేసి పైశాచిక ఆనందాన్ని పొందారంటే జీవనాల పాలకుల్ని వీళ్ళు మనుషులేనని చెప్పి కూడా అనుమానం వస్తుంది. కడాన వాళ్ళు న్యాయస్థానం టు దేవస్థానం తిరుపతి వరకు వెళ్ళాలని పాదయాత్ర చేసి ప్రజా చైతన్యం కోసం వాళ్ళు చేసిన త్యాగాలు చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే భోంచేయడానికి కూడా హాల్ ఇవ్వనీయకుండా, అకామిడేషన్ ఇవ్వకుండా చేస్తే రోడ్డు మీద భోంచేసి అక్కడనే పడుకొని తిరిగారు దిశ. వాళ్ళు చూపించిన చొరవ మళ్ళీ చెప్తున్నా, అమరావతి ఈరోజు బతికిందంటే, ఈరోజు మళ్ళా మనం వచ్చి ఇక్కడ సమావేశాలు పెట్టుకుంటున్నామంటే ఈ అమరావతిని కాపాడడంలో అమరావతి మహిళలు చూపించిన చొరవ ఒక చరిత్ర. ఈ చరిత్ర కూడా ఎవ్వరూ మర్చిపోలేరు. అమరావతి చరిత్రలో స్థిరస్థాయిగా లిఖించబడుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. నేను ఎప్పుడు కూడా మహిళల విషయంలో చాలా, ఒక విధంగా చెప్పాలంటే పక్షపాతం అంటారా, లేకపోతే ఒక కమిట్మెంటా, ఒక సిద్ధాంతమా, దీన్ని ఎప్పటికప్పుడు కంటిన్యూగా చేసుకుంటూ పోతున్నాం. 2014 నుంచి మీరు చూసినప్పుడు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాం. మళ్ళీ డాక్రా మహిళలకు 8,500 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాం. 10,000 రూపాయలు చొప్పున పసుపు కుంకుమ కింద ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పునిచ్చి 9,689 కోట్ల రూపాయలు కార్పస్ ఫండ్ కింద వాళ్ళకి సహాయం చేశాం. 17,04,411 మంది స్వయం సహాయ సంఘ సభ్యులకి 5 ఏళ్లలో 4,444 కోట్ల రూపాయలు శ్రీనిధి కింద సహాయం చేశాం. ఒక ప్రోగ్రాం కాదు అధ్యక్ష. ఇవన్నీ చూసినప్పుడు వివిధ సమయాల్లో వివిధ కార్యక్రమాల ద్వారా మహిళలను ఆదుకున్నాం, సంక్షేమానికి నాంది పలికాం, వాళ్ళకు ఒకసారి సెక్యూరిటీ ఇచ్చాం, ఒక నమ్మకాన్ని కల్పించే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మీరు చూస్తే అధ్యక్ష, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్, ఎన్టీఆర్ బేబీ కిట్స్, అన్నా అమృత హస్తం, తల్లి సురక్ష పథకం, బాలామృతం, సైకిళ్ల పంపిణీ, బాలికలకు రక్ష, పెళ్లి కానుక, స్త్రీశక్తి రుణాలు, గిరి గోరుముద్దలు, ఫుడ్ బాస్కెట్, మహిళలకు 11 రకాల ఉచిత వైద్య పరీక్షలు, ఆత్మ గౌరవం కింద మరుగుదొడ్డి, సామూహిక శ్రీమంతాలు. ఓసారి అనిపిస్తుంది అధ్యక్ష, ఏ ఆడబిడ్డైనా బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు సమాజం గుర్తించాలి, కుటుంబం గుర్తించాలని కోరుకుంటారు. కొన్ని కుటుంబాల్లో అలాంటి సీమంతాలు చేయడం కూడా కలిసి రాకపోతే, వాళ్ళు చేయలేకపోతే ఈ ప్రభుత్వం ముందుకొచ్చి సామూహిక శ్రీమంతాలు చేసిన సందర్భం ఉంది అధ్యక్ష. దానికి నేను చాలా ఆనందపడుతున్నా, ఓసారి గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇవన్నిట్లో కూడా అధ్యక్ష మీరు ఒకసారి చూసినప్పుడు ఆడపిల్లల ఆరోగ్యం కోసం కొన్ని కార్యక్రమాలు తీసుకొచ్చాం.
ఆడపిల్లల సెక్యూరిటీ కోసం కొన్ని కార్యక్రమాలు తీసుకొచ్చాం. ఆడబిడ్డల్లో ఒక నమ్మకాన్ని కలిగించడం కోసం, గౌరవాన్ని పెంచడం కోసం పెళ్లి కానుక లాంటి కార్యక్రమాలు తీసుకొచ్చాం. ఇంకొక పక్కన ఆడబిడ్డలు పిల్లలు పుట్టిన తర్వాత న్యూట్రిషన్ కూడా లేకుండా బాధపడే పరిస్థితి ఉంటే తల్లికి కానీ బిడ్డకు కానీ ఆరోగ్యానికి న్యూట్రిషన్ కూడా సహాయం చేశాం. గర్భిణీ స్త్రీలకు కూడా సహాయం చేసే పరిస్థితి వచ్చాం. ఇలాంటి కార్యక్రమాలతో మనం ముందుకు పోయి మళ్ళీ ఈరోజు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అయితే అంతవరకు ఇబ్బంది ఉంటే ఎక్కడన్నా సరే ఒక ఫోన్ చేస్తే మళ్ళీ ఆడబిడ్డను హాస్పిటల్కి తీసుకెళ్ళి డెలివరీ అయిన తర్వాత తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మనం వచ్చిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎంపవర్మెంట్, ఈరోజు డాక్రా సంఘాలని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవడానికి ఏమేం చేయగలుగుతామో మనం ఆలోచిస్తున్నాం. ఈరోజు మీరు చూస్తే మొత్తం స్ట్రీమ్ లైన్ చేసాం అడ్మినిస్ట్రేషన్ని. అన్ని పట్టణ ప్రాంతాల్లో 7,338 స్వయం సహాయ సంఘాలని, 18 జిల్లా అర్బన్ సమాఖ్యలను ఏర్పాటు చేశాం. ఇంకొక పక్కన మీరు చూస్తే ఈ 9 నెలల్లో 4,91,221 మంది స్వయం సహాయ సంఘాలకి 4,217 కోట్లు శ్రీనది రుణాలు మంజూరు చేశాం. ఈరోజు బ్యాంక్ రుణాల ద్వారా కూడా మీరు చూసినప్పుడు బ్యాంక్ లింకేజ్ ద్వారా 51 లక్షల మందికి 29,486 కోట్లు గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో 1,04,578 మెప్మా గ్రూపులకి 13,820 కోట్లు బ్యాంక్ లింకేజ్ చేశాం. 44,104 మంది ఎస్సీ ఎస్టీ మహిళలకి 238 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇచ్చాం. పిఎం స్వానిధి కింద 1,04,478 మంది మహిళా వీధి వ్యాపారుల కోసం 235 కోట్లు సహాయం చేశాం. డిజిటల్ మార్కెట్లోని 9,241 మంది పట్టణ ప్రాంత సభ్యులకు శిక్షణ ఇచ్చాం. ఇది కాకుండా నెల్లూరు జిల్లాలో ఒక ప్రాజెక్ట్ తీసుకున్నారు, స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మిషన్. దీని కింద 9,50,00,000 ఖర్చు పెట్టారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇంకొక 72 కోట్లతో విశాఖపట్నం, విజయవాడ, శ్రీకాకుళం, మంగళగిరి, ఒంగోలు, పిఠాపురం, కుప్పంలో కూడా ఇవన్నీ ప్రారంభిస్తున్నాం. ఇది కాకుండా మీరు ఆలోచిస్తే రాష్ట్రంలోని 10 పట్టణాల్లోని PMAY కాలనీల్లో టిడ్కో లైవ్లీహుడ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇది కాకుండా ఇంకొకసారి చూసినప్పుడు ఈరోజు రాష్ట్రంలో 1 లక్ష కంటే ఎక్కువ ఆదాయం ఉండే లక్పతి దీది కార్యక్రమంలో మన రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో 10 లక్షల మంది మహిళలు లక్షాధికారులుగా ఉన్నారంటే లక్పతి దీది కింద వచ్చారు. పట్టణ ప్రాంతాల్లో 20 లక్షల మంది ఉన్నారు. దగ్గర 1,16,00,000 మంది సభ్యుల్లో 30 లక్షల మంది లక్పతి దీది కింద ఉన్నారంటే అది గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. దీంతో నేను సాటిస్ఫై కావడం లేదు. ఈరోజు నా ఆలోచన ఏంటంటే దీన్ని లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మొత్తం రాష్ట్రంలో ఉండే మహిళలందరినీ చూసినప్పుడు దగ్గర ఈ రాష్ట్రంలో 2,50,00,000 మంది పట్టణ ప్రాంతంలో, గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఉన్నారు. ఇందులో 1,16,000 మంది ఈ డాక్రా సంఘాల్లో ఉన్నారు. ఈ డాక్రా సంఘాల్లో ఉండే వాళ్ళందరినీ మనం చూస్తే మెప్మా 2,74,680 సంఘాలు, 28,10,728 మంది మెంబర్లు. ఈ సంవత్సరం 13,860 కోట్ల రూపాయలు బ్యాంక్ లింకేజ్ ద్వారా డబ్బులు తీసుకున్నారు. నెక్స్ట్ ఇయర్కి 15,000 ప్లాన్ చేస్తున్నాం. సెర్ఫ్ అంటే డాక్రా సంఘాలు గ్రామీణ ప్రాంతంలో 8,48,497 సంఘాలు ఉన్నాయి. 88,31,116 మంది సభ్యులుగా ఉన్నారు. 33,942 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం రుణాలు తీసుకుంటున్నారు.
నెక్స్ట్ ఇయర్కి 50,000 కోట్ల రూపాయలు ప్లాన్ చేస్తున్నాం. రెండు కలిపితే దిశ 11,23,177 సంఘాలకి 1,16,41,844 మెంబర్లకి 47,502 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం ఇస్తే 65,000 కోట్ల రూపాయలు రాబోయే సంవత్సరంలో ఇవ్వడానికి శ్రీకారం. నాట్ ఎ స్మాల్ అమౌంట్ అధ్యక్ష, 65,000 కోట్ల రూపాయలు. అయితే ఈ 65,000 కోట్ల రూపాయలు డబ్బులున్నాయి, కానీ వీళ్ళు ఉపయోగించేది ఎక్కడెక్కడ ఉపయోగిస్తున్నారనేది ఇంపార్టెంట్. ఇది ఇక్కడ ఎమ్మెల్యేస్ అందరినీ కూడా నేను ఒకటే కోరుతున్నా, ఈరోజు ప్రభుత్వం చాలా కార్యక్రమాలు తీసుకుంటున్నాం. ఇది మీరు అధ్యయనం చేసుకొని ఎక్కడికి పోయినా ప్రజలకు ఉపయోగపడే విధంగా, మహిళల్ని ఎంపవర్ చేసే విధంగా ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈరోజు సఖీ నివాస్ పేరుతో 23 వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ ఏర్పాటు చేశాం. 4,500 మంది అక్కడ నివాసం ఉండే పరిస్థితికి వచ్చారు. రైల్వే స్టేషన్లో, బస్ స్టేషన్లో, ఆలయాల్లో, ఇలాంటి ప్రైవేట్ ప్రైవేస్లో కూడా 304 బేబీ ఫీడింగ్ సెంటర్లు ఏర్పాటు చేశాం. ప్రతి నెల బాల సంజీవిని 5,05,400 మందికి ఇస్తున్నాం. ఎన్టీఆర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా కుట్టు మిషన్లు, ఫ్యాబ్రిక్ కట్టర్, బ్యూటీ థెరపీ, నర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఇలాంటివన్నీ ట్రైనింగ్లు ఇస్తున్నాం. ఇంకొక పక్కన అధ్యక్ష, నేను గర్వపడుతున్నా, పెన్షన్లు ఏవైతే ఇస్తున్నామో ఇది ఆడబిడ్డలకు ఎక్కడా లేని భరోసా ఇచ్చింది. 63,36,932 మందికి పెన్షన్లు ఇస్తా ఉంటే 59% ఇందులో మహిళలు ఉన్నారు. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్. 37,39,522 మందికి 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఒక్క మహిళలకే మీరు చూస్తే నెలకు 1,543 కోట్ల రూపాయలు నెలవారీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఇది కాకుండా దిశ ఈరోజు మీరు చూస్తే 1,77,523 మంది ఎవరైతే ఒంటరి మహిళ, అంత మునుపు ఒంటరి మహిళకి ఎప్పుడు పెన్షన్లు ఇవ్వాలా, ఎవరన్నా భర్త చనిపోతే ఇచ్చేవాళ్ళు. అలాంటి నా దృష్టికి వచ్చినప్పుడు ఈ అమ్మాయి ఒంటరిగా ఉంటుంది, తల్లిదండ్రులు కూడా లేరు, ఒకవేళ ఉన్నవాళ్ళు పట్టించుకోవడం లేదంటే ఎవరు లేకపోయినా మేము అండగా ఉంటామని, అలాంటి ఒంటరి మహిళకు అండగా ఉండాలని వితంతు పెన్షన్ ఇచ్చాము. ఈరోజు 72 కోట్ల రూపాయలు నెలకిస్తున్నాం. ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం, మానవత్వంతో చేసిన కార్యక్రమం. ఇంకొక పక్కన చూస్తే ఇవన్నీ కూడా వితంతు పెన్షన్లు అయితే మొన్నే నేను ఆర్డర్ ఇచ్చాను. ఒకప్పుడు భర్త చనిపోతే ఇమీడియట్గా వితంతుకు పింఛన్ ఇచ్చేవాళ్ళు కాదు, దానికి మళ్ళా ప్రాసెస్ పెట్టేవాళ్ళు. కనీసం భర్త చనిపోయినప్పుడు భార్యకు అండగా ఉండాలి, ఒక సెక్యూరిటీగా ఉండాలని అదే నెలలో తిరిగి భార్యకు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వాన్ని చెప్పడని మీకు తెలియజేస్తున్నాను. ఒక్క వితంతు పింఛన్లు మీరు చూస్తే 15,82,389 మందికి 685 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేసే పరిస్థితికి వచ్చాం. భర్త చనిపోయినప్పుడు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశాం. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఈ హౌస్ ద్వారా పిలిపిస్తున్నా. మొన్నే అంతర్జాతీయ దినోత్సవం చేసుకున్నాం. ఆ సభలో నేను ఒక హామీ ఇచ్చాను. ఒక్క సంవత్సరంలో 1,00,000 మందిని, డాక్రా సంఘాలని, మెప్మా సంఘాలని ఆంటర్ప్రెన్యూర్ చేసి లక్షాధికారులు చేస్తామని ఒక మాట ఇచ్చాం. 1,00,000 టార్గెట్ పెట్టుకున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంటే మొత్తం ఒక సంవత్సరంలో 1,00,000 మంది ఆంటర్ప్రెన్యూర్స్ని తయారు చేయాలి. అదే సమయంలో నేను మిమ్మల్ని కోరేది, కాన్స్టిట్యున్సీకి 1000 మందిని మీరు తయారు చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో 1000 మందిని డబ్బులు ఇచ్చేది ఇస్తాం, లింక్ చేస్తాం, ఫైనాన్స్ ఇస్తాం, ఏ విధంగా చేయాలని అవన్నీ కూడా పెడతాం. పెట్టిన తర్వాత మీరందరూ శ్రద్ధ తీసుకుని 1000 మందిని మీరు చేయగలిగితే 1,75,000 అవుతారు. నేను ఇచ్చిన టార్గెట్ 1,00,000, మీరు కలిసి వస్తే 1,75,000 అవుతుంది. ఆ కల్చర్ వస్తే ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్న ఒక్క రోజునే
10 లక్షల మంది మహిళలకు ఉపయోగపడే విధంగా 4,400 కోట్ల రూపాయల రుణాలు కానీ సబ్సిడీస్ కానీ ఇచ్చాం. ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశాం. ఒకే రోజున 3,80,000 లావాదేవీలు, ట్రాన్సాక్షన్స్, 5 కోట్ల విలువైన ప్రాడక్టులు, 35,225 డాక్రా ఉత్పత్తుల్ని ఓఎన్డీసీ కింద ఆన్లైన్లో ఒక రోజులో మార్కెట్ చేయగలిగాం. ప్రపంచంలో ఎక్కడా జరగనటువంటి కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ శ్రీకారం చుట్టాం. మన మహిళల చరిత్ర సృష్టించారు. దీంతో మీరు చూస్తే దిశ గిన్నీస్ రికార్డు వచ్చే పరిస్థితికి వచ్చింది. గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అయితే 3-4 అవార్డ్స్ ఇచ్చారు. మోస్ట్ యూజర్స్ ఇన్ అన్ ఈ బిజినెస్ వీడియో లెసన్, వరల్డ్ రికార్డ్స్ యూనియన్, ది లార్జెస్ట్ ఈ-కామర్స్ ఇనిషియేటివ్ బై స్టేట్ గవర్నమెంట్ టు ప్రమోట్ ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ప్రోడక్ట్స్, 2వ అవార్డు. ది లార్జెస్ట్ ఈవెంట్ బై స్టేట్ గవర్నమెంట్ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ ఉమెన్ లెడ్ ప్రోడక్ట్స్, 3వ అవార్డు. ది లార్జెస్ట్ ప్రీ బుకింగ్ క్యాంపెయిన్ ఫర్ అన్ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ సపోర్టింగ్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్. ఈ 3 అవార్డ్స్ వచ్చాయంటే ఇది నేను ఎంతో గర్వపడుతున్నా. ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి ఒక్క మహిళకి, డాక్రా సంఘాలకి ఈ అవార్డ్స్ అంకితం చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్న ఒక చరిత్ర. ఓసారి మనం కూడా గర్వంగా ఫీల్ కావాలి. ప్రపంచంలో ఎక్కడా జరగంది ఆంధ్రప్రదేశ్ జరిగింది. అది జరిగిన దానికి కారణం 30-40 సంవత్సరాలుగా అభివృద్ధి చేసిన డాక్రా వ్యవస్థ. ఈరోజు ఏ పని చేయాలన్నా ఒక సమర్థవంతమైన ఆర్గనైజేషన్ ఉంది. ఎక్కడా ఊహించినటువంటి మ్యాన్ పవర్ ఉంది. అందుకనే అధ్యక్ష కొన్ని ఎంఓయూలు కూడా చేశాం. ఈరోజు ఇంత మునుపు కూడా చాలా చేశాం. కానీ ఆ కంటిన్యూటీగా ఉండుంటే మన వాళ్ళందరూ ఊహించని స్థాయికి ఎదిగేవాళ్ళు. ఓసారి మళ్ళీ వస్తే బట్ మీరు ఒక్కసారి చూస్తే ఈ వ్యవస్థలో ఒక బలోపేతమైన శక్తి ఉంది. వాళ్ళల్లో కూడా ఒక పట్టుదల ఉంది. ఎన్ని మంది రాజకీయ నాయకులు వచ్చినా, ఎన్ని విధాల ప్రయత్నం చేసినా, ఈ వ్యవస్థను చెడగొట్టాలనుకున్నా వాళ్ళు ఏమీ చేయలేకపోయారు, కదపలేకపోయారంటే ఆ వ్యవస్థను నిర్మాణం చేసిన విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నిన్న వచ్చినప్పుడు ఫ్లిప్కార్ట్ వచ్చారు. వాళ్ళు వచ్చి ఫార్మ్ ప్రోడక్ట్స్ అని కొనుగోలు చేయడానికి ఇప్పటికే 2 ప్రోడక్ట్స్ మాత్రం చేస్తున్నారు. శనగ, కందిపప్పు చేస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో క్లస్టర్స్ పెట్టి ఫ్లిప్కార్ట్ ద్వారా మొత్తం ఎంత కావాలనో చేయడానికి, ప్రోడక్ట్స్ అన్నీ కొనుక్కోవడానికి, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి, లేకపోతే కెపాసిటీ బిల్డ్ చేయడానికి, ప్రోడక్ట్ రిసిప్ ఇవ్వడానికి వాళ్ళు ముందుకొచ్చారు. ఇది కానీ మనం ఉపయోగించుకుంటే మన ఊర్లో పండించిన పంటల్ని వ్యవసాయ ఆధార పరిశ్రమల ద్వారా మంచి ప్రోడక్ట్స్ చేసి మనం ప్రపంచం మొత్తం అమ్మే పరిస్థితి వస్తుంది. చాలా వరకు మన వాళ్ళు చూస్తే నేచురల్ ప్రొడ్యూస్ అన్ని ఉపయోగిస్తున్నారు. కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చూశాను అధ్యక్ష. నేచర్ అరకు కాఫీ. అరకు కాఫీ అంటే నాకెంతో ప్రేమ. ఒక గిరిజన ప్రాంతంలో వచ్చిన కాఫీ ప్రపంచం మొత్తం ఈరోజు పేరు వచ్చిందంటే అది 30 ఏళ్లకు మునుపు ప్రారంభించిన కార్యక్రమం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అప్పుడు ఎవరు నమ్మలేదు. అక్కడి నుంచి చేశాం. ఒకసారి ప్రధానమంత్రి గారు వస్తే నేను అక్కడ ఎగ్జిబిషన్ పెడితే ఆయనకు అరకు కాఫీ ఇచ్చి టేస్ట్ చేయమంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మొన్న ప్రధానమంత్రి గారు ఒక ట్వీట్ పెట్టి అరకు కాఫీ గురించి మాట్లాడితే అది బ్రహ్మాండంగా ప్రజల్లోకి వెళ్ళింది. నేను ఆ రోజు పెట్టిన నాంది ఫౌండేషన్ అది రెడ్డి ల్యాబ్స్కి ఇచ్చాము. ఆ రోజు పెట్టమన్నాం. అది పెట్టిన తర్వాత ఆనంద్ మహేంద్ర ఇప్పుడు హ్యాండిల్ చేస్తున్నారు, మహేంద్ర గ్రూప్ చైర్మన్. నాంది ఫౌండేషన్ ఫస్ట్ టైం ఈ యొక్క అరకు కాఫీ ప్యారిస్లో పెట్టారు. ఈరోజు ప్రపంచం అంతా వెళ్ళే పరిస్థితి వస్తుంది. మొన్న ఒక అతను వచ్చి నేచర్ అరకు కాఫీతో ఒక ఒప్పందం చేసుకున్నాం. అతనికి ఒక అభిమానం ఉంది. ఇక్కడే పుట్టాడు, విశాఖపట్నంలో ఉంటాడు. ఒక వర్మ అనే ఒక వ్యక్తి. అతను దీన్ని నేను ప్రమోట్ చేస్తాను, దీన్ని ప్రపంచం అంతా ప్రమోట్ చేయాలనుకుంటున్నాను.
ఇక్కడ కూడా నేను ప్రమోట్ చేస్తానని, మహిళలతో డాక్రా సంఘాలతో ఒక ఎంఓయూ చేశారు. 200 అరకు కాఫీ అవుట్లెట్స్ పెట్టడానికి. ప్రోడక్ట్స్ నేను చూశాను, చాలా బాగుంది. అరకు కాఫీ జెల్లీ పెట్టాడు, అరకు కాఫీ అనే ఇంకొక వెరైటీ తీసుకొచ్చాడు, చాక్లెట్స్ తీసుకొచ్చాడు, తర్వాత ఫిల్టర్ కాఫీ తీసుకొచ్చాడు. అనేక వెరైటీస్ తీసి చాలా బాగా చేశాడు. నిన్ననే రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి పార్లమెంట్లో అరకు కాఫీ స్టాల్ పెట్టే పరిస్థితికి వచ్చాడు. అక్కడ కూడా పెట్టారు. నేను ఇప్పుడే అడుగుతున్న అధ్యక్ష, మీ ద్వారా స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు ఇద్దరు ఆలోచించి, ప్రపంచం అంతా టేస్ట్ చేస్తున్నారు అరకు కాఫీని, మన అసెంబ్లీలో కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. ఎవరికైనా బోర్ కొడితే ఒక్కసారి పోయేసి ఫ్రెష్ అయ్యి ఒక అరకు కాఫీ తాగి వస్తే బ్రహ్మాండమైన శక్తి వస్తుంది. కాబట్టి ఈ అరకు కాఫీని లాజికల్గా తీసుకుపోయే బాధ్యత, ఆర్గానిక్ కాఫీ కింద దీన్ని ప్రమోట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అసెంబ్లీలో పెడతాం. ఆ కాఫీ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ నేను చెప్పను, నేను దాని గురించి మాట్లాడడం లేదు. అరకు కాఫీ సర్టిఫికేషన్, అదే సమయంలో ట్రేసబిలిటీ, ఏ చెట్టు వచ్చింది, ఏ రైతు పండించాడో ట్రేసబిలిటీ వస్తుంది. మీరు తాగేది ఆర్గానిక్ కాఫీ అవునా కాదా కూడా సర్టిఫికేషన్ ఉంటుంది. మీరు తాగేటప్పుడే ఒకసారి చూసుకొని తాగొచ్చు. ఆ గ్యారంటీ నేను ఇస్తున్నా. అరకు కాఫీ క్వాలిటీ గ్యారంటీ నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దాన్ని లాజికల్గా తీసుకెళ్తాం. అదే మరిగా దేశ ఆంధ్రప్రదేశ్లో కోక్ కూడా చాలా ఎక్కువ పండిస్తారు. మీ జిల్లాలో మెట్ట ప్రాంతాల్లో ఇంటర్ క్రాప్ కింద కోకోనట్లోనే కాదు, ఇప్పుడు పామాయిల్ కూడా వచ్చింది. దేశంలో పండించే కోక్లో ఆంధ్రప్రదేశ్ మీరు చూస్తే 80% ఇక్కడే ప్రొడక్షన్ వస్తుంది. ఈ రెండు డెడ్లీ కాంబినేషన్ అధ్యక్ష. రెండు కానీ చాక్లెట్స్ తయారు చేయాలన్నా, కాఫీ తయారు చేయాలన్నా, ఒకవేళ స్టిమ్యులేట్ చేయాలంటే కోక్ కూడా చాలా ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. మనం దీన్ని కూడా ఇది చేయగలిగితే మంచి మన రైతాంగానికి మేలు జరుగుతుంది. రెండోది రాష్ట్రానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ విధంగా దిశ మనం మీరు చూస్తే చాలా ఇది చేశాం, ఎంఓయూలు చేశాం. ఈరోజు మీరు చూసినప్పుడు గెటోస్ కేఫీతో ఒక రీటైల్ అవుట్లెట్స్ పెట్టడానికి, ఈటబుల్ అవుట్లెట్స్ పెట్టడానికి, చిన్న చిన్న రెస్టారెంట్ పెట్టడానికి ముందుకు వచ్చారు. వాళ్ళతో కూడా చేసాం. వాళ్ళే ఇంగ్రీడియంట్స్ ఇస్తారు, ప్రాసెస్ ఇస్తారు, రెసిపీ ఇస్తారు. మనం కానీ అవన్నీ చేస్తే చాలా ఉపయోగం ఉంటుంది, కూడా చేయమని చెప్పాం. ఇంకో పక్కన దిశ వ్యవసాయేతర ఉత్పత్తులు డాక్రా మహిళలకు శిక్షణ ఇవ్వడానికి, మార్కెటింగ్ ఇవ్వడానికి వృత్తి క్యాపిటలిస్ట్ మేనేజ్మెంట్ సర్వీస్తో ఒక ఒప్పందం చేసుకున్నాం. ఇంకొక పక్క ఫామ్ వేదాతో ఒక ఒప్పందం చేసుకున్నాం. ఈరోజు చాలామంది నాకు ఒక ఆలోచన కూడా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ అమూల్ లాగా మహిళలు తయారు చేసే ప్రోడక్ట్స్ కన్నిటికీ ఒక బ్రాండ్గా ప్రమోట్ చేస్తే ఇది గ్లోబల్ బ్రాండ్ అవుతుందని చెప్పి కూడా నాకు సజెషన్ ఇచ్చారు. తప్పకుండా ఆలోచిస్తున్నా. మన ఆడబిడ్డలు తయారు చేసే ఉత్పత్తుల్ని ప్రపంచం మొత్తం ఆన్లైన్, ఆఫ్లైన్ మార్కెటింగ్లో కూడా పెట్టి ఒక మంచి, మీకు కూడా సజెషన్స్ ఇవ్వండి, వన్ ఆఫ్ ది బెస్ట్ నేమ్ ఆ బ్రాండ్ కింద ఈ ఉత్పత్తులన్నీ మనం అమ్మే పరిస్థితి. ఇప్పుడు అమూల్ని చూస్తున్నారు, వేరియస్ బ్రాండ్స్ అమూల్ కింద వస్తాయి. అదే మరి దీనికి కూడా ఆలోచిస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్న నేను చూసినప్పుడు దిశ సర్క్యులర్ ఎకానమీ కింద ఫైబర్, ఏదైతే బనానా ఫైబర్ అంతా కూడా వేస్ట్ అవుతుంది. నాకు చాలాసార్లు ప్రైమ్ మినిస్టర్ గారు కనపడినప్పుడు, మాతో డిస్కషన్ వచ్చినప్పుడు, మీ దగ్గర బనానా ఉంది, దాన్ని అంతా వేస్ట్ చేస్తున్నారు, ఎందుకు మీరు దాన్ని ఉపయోగించకూడదని అడిగారు. కానీ నాకు అప్పుడు సొల్యూషన్ దొరకలా. నిన్న సొల్యూషన్ దొరికింది. బనానా ఫైబర్తో బ్యాగులు తయారు చేస్తున్నారు, శారీస్ వస్తున్నాయి, బట్టలు వస్తున్నాయి, ఆ నుంచి బొమ్మలు వస్తున్నాయి, చాలా తయారు చేస్తున్నారు. రెండోది అధ్యక్ష గుర్రపు డెక్క. ఇది ఒక పెద్ద సమస్య అనుకుంటాం. ఇది కూడా గుర్రపు డెక్క కూడా ఒక సంపద సృష్టించడానికి మనకు వస్తుంది. దాంతో కూడా బ్యాగులు తయారు చేస్తున్నారు. మీ జిల్లాలో అయితే మీరు ప్రొక్లైన్ పెట్టి చేశారు, మీరు చాలా అవస్థపడ్డారు. ఇప్పుడు మీరు కూడా దాన్ని అందరికీ తయారు చేస్తే గుర్రపు డెక్క కూడా ఒక సర్క్యులర్ ఎకానమీలో సంపద సృష్టించే పరిస్థితి వస్తుంది. వాల్యూ చైన్కి
ఉపయోగపడుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ర్యాపిడో మీకు అందరికీ ఐడియా ఉంది. ఊబరైజేషన్ ఇన్ ట్రాన్స్పోర్టేషన్ వీళ్ళతో ఒక ఒప్పందం చేశాం. 1000 వెహికల్స్ అవి కూడా ఎలక్ట్రిక్ వాహనాల కింద ముందుకు వచ్చారు. నేను కొంతమంది మహిళలతో మాట్లాడాను, మీరు చేస్తారా ఇదన్నా. అందరూ కూడా ఆటోలు కానీ మోటార్ వెహికల్ కానీ మేము చేస్తామన్నారు. ఒక ఆడబిడ్డ చదువుకొని ఉద్యోగం చేస్తామంటే నేను కూడా తీసుకున్నానండి అని ముందుకు వచ్చింది. ఏమమ్మా నువ్వు చేస్తావంటే ఆఫీసుకి పోయేటప్పుడు తిరిగి వచ్చేటప్పుడు నాకు సమయం ఉన్నప్పుడు నేను డ్రాప్ చేస్తే 10 రూపాయలు అదనంగా ఆదాయం వస్తుంది, అందుకే నేను ర్యాపిడ్లో మెంబర్గా చేరుతున్నానని చెప్పి ఆవిడ చెప్పే పరిస్థితి వచ్చింది. అంటే ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, పని కల్పించడం మన బాధ్యత, అందరూ పని చేయించడం కూడా అవసరం. ఎవరైతే బాగా పనిచేస్తే నిన్న నవ్వుతూ అన్నాను, మన ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ 85 ఏళ్ళు చాలా ఫిట్గా ఉన్నాడు. మెంబరే లోక్సభలో కాకుండా ఒక రాజకీయ పార్టీ పెట్టి సిద్ధాంతాలు ప్రమోట్ చేస్తున్నాడు, కానీ ఇప్పుడు మెంబర్ అయ్యాడు. కాదు ఇప్పుడు కూడా ఉన్నాడు, చాలా ఎఫెక్టివ్గా ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ కూడా చూస్తే చాలా బాగా చేశారు. ఒకే క్యాంపస్లో 70,000 మంది స్టూడెంట్స్ ఆల్ ఫ్యాకల్టీస్ ప్రమోట్ చేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఆయన నేను అడిగాను, ఏంటి ఆయన రహస్యం? దీనికంటే ఎక్కువ నేను కాలేజీలు తిరుగుతా అంట పిల్లలతో, వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ నా ఆయుష్ను పెంచుతున్నాయి, నేను యాక్టివ్గా ఉన్నానని చెప్పే పరిస్థితికి వచ్చాడంటే పని చేస్తూ ఉంటే వయసు కూడా విసుగు విరామం తెలియదు, అలాంటి చేసే పరిస్థితికి వచ్చారు. ఈ ర్యాపిడో సంస్థ ద్వారా ఆడబిడ్డలు ఎవరైతే విల్లింగ్గా ముందుకు వస్తారో వాళ్ళందరికీ ఈ ట్రాన్స్పోర్ట్లో కూడా సహకరించే విధంగా ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. హోమ్ ట్రయాంగిల్ యాప్ ద్వారా మహిళలకు సర్వీస్ ఇచ్చి ట్రైనింగ్, ఆన్లైన్ ట్రైనింగ్ కూడా ఇప్పించాలని చెప్పి అనుకుంటున్నాం. నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ నాట్స్ కింద 25,000 మందిని సెలెక్ట్ చేసి మెంబర్సే కాకుండా డాక్రా సంఘాలే కాకుండా వాడి ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకు ఒక సంవత్సరానికి 4,500 రూపాయలు నెల ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించే కార్యక్రమానికి ఆన్లైన్ ట్రైనింగ్ డిగ్రీ కూడా ఇప్పించేట్టుగా ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అలీప్తో ఇండస్ట్రియల్ టౌన్షిప్స్, ఒకప్పుడు గాజుల రామారావు, నేను అప్పట్లో 32 ఎకరాలు ఇచ్చాను. ప్రతిసారి నేను ప్రమోట్ చేసేవాడిని. రమాదేవి అని ఒక ప్రమోటర్, ఈరోజు ఆవిడ అంచెలంచెలుగా కంటిన్యూగా ఎదిగి ఒక్క గాజుల రామారంలో 10,000 మంది